ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు చేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధనకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమలేసా కృపల దేవాలయ నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచుకోవాలని నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నామాన్ని ఆరాధిస్తున్నాను. నీవు మా అందరితో నేర్చుతావో వాక్యం ద్వారా తండ్రి ఎవరితో ఎలా మాట్లాడి కూర్చున్నా అలా మాట్లాడమని నజరు నేర్చుకున్న ప్రశ్న తండ్రి. ఆమేన్. సాంగ్స్ ఆఫ్ లైఫ్ పాఠ్య పుస్తకం నుంచి విత్తనం విరగకపోతే అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశ్రయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయన్నే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయన్నే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. అందరికి ఆదివారం చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొత్తం మా నిశ్చయానికి వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మనందరి తండ్రి సజలకు కాపాడు తండ్రి, బలపరుస్తుంది, శ్రమపరుస్తుంది, ఎక్కిడు హాని కలగకుండా తండ్రి మీరు తండ్రి ముందు నడిపిస్తుంది. వందనాలు యేసయ్యా. కొద్దిసేపు తండ్రి అవసరంలో తండ్రి నీ వాక్యం ధ్యానిస్తుంది. మేము మనం మాత్రం ప్రార్థిస్తూ నీ పరిశుద్ధాత్మ తండ్రి ఈ సమయంలో తండ్రి మమ్మల్ని ఆదరించుగా కానీ ప్రార్థిస్తూ నీ వాక్యం తండ్రి మాకు తండ్రి సహాయం చేయగా కానీ ప్రార్థిస్తూ తండ్రి నజరేయుడైన యేసునామములో తండ్రి మేము తండ్రి నీ వాక్యం తండ్రి విధేయత చూపించండి. నీ వాక్యం తండ్రి అనుసరించి బిడ్డల తండ్రి మీరు తండ్రి నిలబెట్టమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తెలిసి మనకి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 21వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 21వ వచనం. దుష్ట చేతిలో నుండి నేను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నేను విమోచించదను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్న ప్రియమైన సోదర సోదరుడ, దుష్టుల చేతిలో నుండి నేను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నేను విమోచించదను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే నీకు కీడు కలగచేయాలని ఆలోచిస్తున్నాడు, ఎవరైతే నీకు ద్రోహం చేయాలని ఆలోచిస్తున్నాడు, ఎవరైతే నేను ఇబ్బందుల పాలు చేయాలని ఆలోచిస్తున్నాడు, ఎవరైతే నేను అప్పుల పాలు చేయాలని ఆలోచిస్తున్నాడు, ఆ దుస్తుల నుంచి ఈరోజు దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని సోదరి సోదరుడ, దేవుడు మాట్లాడుతున్నాడు బలత్కారుల చేతిలో నుండి. అంటే నీకు ఎవరైతే కీడు చేయబోతున్నారో, అంటే నీకు ఎవరైతే కీడు కలగచేయబోతున్నారో వారి చేతిలో నుంచి ఆయన రోజు విడిపించబోతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఎవరైతే కీడు చేస్తున్నారో, నిన్ను నిందల పాలు చేయాలనుకుంటున్నారో, నిన్ను మోసం చేయాలనుకుంటున్నారో, దేవుడు మాట్లాడుతున్నాడు వారి చేతిలో నుంచి నేను రోజు విడిపించబోతున్నాడు. రోజు నీకు ఏదైనా సమస్య కలుగుతుందా, నువ్వు ఈ వాగ్దానం పెట్టుకొని ప్రార్థించి తను నువ్వు దుష్టుల చేతిలో నుంచి నన్ను విడిపిస్తాను, బలత్కారుల చేతిలో నుంచి నన్ను విమోచిస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఈరోజు నీకు ఏ కీడు కలగకుండా నీకు అన్ని మేలులు కలిగినట్లు దేవుడి రోజు నన్ను విడిపించబోతున్నాడు. నీకు ఏ బలత్కారం కలగకుండా ఆయన రోజు విమోచించబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుటకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొత్తం నీకు వందనాలు తండ్రి. తన వాక్యం ద్వారా తండ్రి మొత్తం వాక్యం వందనాలు యేసయ్యా. ఈ వాక్యం తండ్రి ఒక నాటి వృక్షం తండ్రి ఫలింపచేయండి తండ్రి. ఎంతో మందికి తండ్రి ఈ వాక్యం తండ్రి ఆత్మీయంగా మార్చడం ప్రార్థించండి. ఎవరికి తండ్రి అనారోగ్య శ్వాసల ద్వారా తండ్రి బాధపడుతుంది, వారికి తండ్రి ఆరోగ్యం కలిగిన ప్రార్థిస్తుంది తండ్రి. ఎవరికి తండ్రి అప్పుల శ్వాసల ద్వారా తండ్రి బాధపడుతుంది తండ్రి, వారికి తండ్రి అసలు నేను చేస్తున్నాను తండ్రి సమృద్ధి కలిగిన ప్రార్థిస్తుంది తండ్రి. ఎవరికి తండ్రి నీ ఆత్మ వరఫలాలు కోరుతున్నారు తండ్రి, అసలు నేను చేస్తున్నాము తండ్రి. వారికి తండ్రి వారి విశ్వాసం చూపుతున్న తండ్రి మీరు తండ్రి వారి కలగజేయడం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇవి చూస్తుంది ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు తండ్రి వారి విశ్వాసం తండ్రి బలపరచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అసలు నేను చేస్తున్నాము తండ్రి నీ పరిశుద్ధాత్మ తండ్రి వారి తాకులుగా కలిపి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఏ అపవాదత తండ్రి వారికి తండ్రి దుష్టతం తండ్రి కీడు కల ఆలోచన చేస్తుంది తండ్రి. అసలు చేస్తున్నాము తండ్రి దుష్టుల చేతిలో నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి బలత్కారుల చేతిలో నుంచి తండ్రి వారికి తండ్రి విమోచన కలుగజేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యం తండ్రి ఎంతో మందికి తండ్రి ఆదరణగా మార్చబడిన కలిపి ప్రార్థిస్తూ ఆశీర్వాదంగా తండ్రి మార్చబడిన కలిపి ప్రార్థిస్తూ ఈ వాక్యం తండ్రి వినడం మాత్రమే కాదు తండ్రి దాని తండ్రి అనుభవించి తండ్రి సాక్ష్యం చెప్పు బిడ్డల తండ్రి మీరు తండ్రి మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రెసిడెంట్ అందరికీ